ఈసారి ఎగ్గుతో ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఎగ్గుతో ఎల్లిపాయ కారంని ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తింటే స్పైసీగా, టేస్టీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కారం పొడి, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర, అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తెల్లేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మనం ఎగ్స్ని బీట్ చేసి పెట్టుకుందాం. దానికోసం ఇక్కడ నేను 5 ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి, ఆయిల్ పైకి తేలింది, మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మసాలానంతా ఒక సైడ్ కనుక్కొని మిగతా సైడ్లో మనం బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని వేసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అంతా ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎగ్ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది.